హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా మమ్మీ మా మీద ఒక ప్రయోగం చేయబోతుంది. ఏంటంటే అది సమోసా. అది ఎలా వస్తుందో ఏమో వాయుమని. అది ఎలా చేస్తున్నారో ఒకసారి మీరు కూడా చూడండి. పూరించేసాక ఇలా పిజ్జా కట్టర్తో ఇలా కట్ చేసి దీన్ని ఇలా కొంచెం వాటర్తో తడిపి అండ్ దీన్ని ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసి తడిగా ఉన్న దగ్గర ప్రెస్ చేసి ఇది ఒక బౌల్లో ప్రిపేర్ అవుతుంది. సో ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఒక స్పూన్తో ఇలా ఇందులో పెట్టేసుకొని జాగ్రత్తగా, ఎందుకంటే ఎడ్జెస్లో మరి కర్రీ అంటుకుందంటే పిండి మళ్ళీ ఇక్కడ ఎండింగ్లో వాటర్తో ఇలా తడిపేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కర్రీ మనకి బయటికి రాకూడదు. అలా వచ్చిందంటే ఆయిల్ పాడవుతుంది. నెక్స్ట్ ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా స్పూన్తో ఆయిల్ పైకి వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. ఇదే అండి సమోసా. మా పిల్లలు ఏదో ఒకటి అని అంటే ఏదో ఈవినింగ్ స్నాక్లో ఇలా సమోసా ట్రై చేశాను. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్. ఇంకొకటి కూడా సేమ్ ప్రాసెస్లో అలానే చేసుకోవాలి. ఇలా మంచిగా నొక్కున్న తర్వాత మనకి సమోసా షేప్ ఇలా వస్తుంది. సో దీన్ని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా సమోసా రెడీ చేసుకోవాలి. అంతే, బాయ్.